లేదా ప్రాఫెసర్స్. మ్యాథమెటిక్స్లో మీ డైలీ లైఫ్లో ఉపయోగపడేటువంటి డైలీ లైఫ్ అంటే మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అంగళ్ళకు పోవటము, రకరకాల పరిస్థితులు చూస్తూ ఉంటారు. దానిని డైలీ లైఫ్ అంటారు. నిజ జీవితంలో మీకు ఉపయోగపడేటువంటి గణితము ఏదన్నా ఉంది అంటే కొలతలు, మెజర్మెంట్. వాట్ ఇట్ ఈస్ మెజర్మెంట్. తెలుగులో ఒక పదం వస్తానే ఇమ్మీడియట్లీ ఫాలో అప్లో ఇంగ్లీష్ పదం ఉండాలి. మెజర్మెంట్, కొలవడం. మెజర్మెంట్ అంటే కొలవడం. వేటిని కొలుస్తారు? పరిమాణాలను కొలుస్తారు. పరిమాణం అంటారు క్వాంటిటీ. క్వాంటిటీ అంటారు. రెండు పదాలు ఉంటాయి, క్వాంటిటీ, క్వాలిటీ. చక్కగా కొనుక్కున్నాను. క్వాంటిటీ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఇలా చెప్పేటువంటి దానిని ఏమంటారంటే క్వాంటిటీ అంటారు. మరి ఈ క్లాత్ బాగుందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, గట్టిగా ఉందా లేదా, కలర్ బాగుందా లేదా, మన్నిక ఉందా లేదా అనేటువంటి దానిని ఏమంటారంటే క్వాలిటీ అంటారనమాట. క్వాలిటీస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్స్ అంటారు. పరిమాణాలను కూడా ఆబ్జెక్టివ్స్ అంటారు. 1, 2, 3, 4 అని లెక్క పెట్టి చెప్పటం కూడా ఆబ్జెక్టివ్సే. ఓకేనా? సరే, అది ఇంగ్లీష్, దాంతో ఇప్పుడు పనిలే. కాబట్టి నిజ జీవితంలో ఉపయోగపడేటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ మెజర్మెంట్స్. ఇవి 5 ఉన్నాయి. ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విభాగాలు ఎన్ని ఉన్నాయంటే ABCDE. ఓకే, 5. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకొని ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ప్రతి చిన్న అంశం నేను అడిగినా, నాకు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఓకేనా? సరే, ఫస్ట్ వన్ వచ్చేసేసి దూరాలు, డిస్టెన్స్, దూరం. అక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే దూరం, లేదా ఈ బోర్డు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎంత దూరం ఉంది, లేదా ఈ గోడ నుంచి ఆ గోడ వరకు ఎంత దూరం ఉంది, లేదా మన బడి నుంచి మూల రోడ్డు గుడికాడికి ఎంత దూరం ఉంది, ఇక్కడి నుంచి చిట్వేల్కి ఎంత దూరం ఉంది, ఇక్కడి నుంచి తిరుపతికి ఎంత దూరం ఉంది, లేదా మీ వాళ్ళు పోయినటువంటి కోయటికి ఎంత దూరం ఉంది. ఇలాంటి దూరాలను తెలుసుకోవడాన్ని ఏమంటారంటే కొలిసి తెలుసుకోవడాన్ని దూరమానం. మానము అంటే తెలుగులో కొలవటమేనమ్మా, దూరమానము. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో ఇస్తా వచ్చారు. ఇప్పుడు తెలుగుని కొంచెం కొంచెం లైట్ చేస్తున్నారు. బట్ ఎప్పటికీ కూడా మనము అమ్మని మర్చిపోకూడదు. ఫస్ట్ మన భాష మనకి ఇంపార్టెంట్, ఆఫ్టర్ దట్ ఎనీథింగ్. ఓకే, దూరమానం అంటే పొడవులను కొలవడం, దూరాలను కొలవడం. దూరాలను కొలవడానికి మళ్ళా 3 రకాల పదాలు ఉన్నాయి. ఇదే ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత టైంను కొలవడం ఎక్కువ వస్తుంది. అన్నిటికంటే వెరీ వెరీ చిన్నది ఏంటి అంటే ద్రవాలను కొలవడం చాలా తక్కువ కొలతలు ఉంటాయి అనమాట. ఇది కొంచెం, ఇది వచ్చేసేసిందంటే మిగతా 3 ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకే అమ్మా, దూరాలను కొలవడానికి ప్రామాణిక కొలత. ఈ పదం చాలా ఇంపార్టెంట్. మీటర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మీటర్. సార్ మీటర్ని తెలుగులో చెప్తారంటారా? నాకు తెలియదు అయ్యా. ఓకే, దూరాలను కొలిసి కొలతలు రాయాలి. మీరు ఇందుకే చెప్పాను, నంబర్స్ వేరు, కొలతలు వేరు. కొలతలు 2 ఉంటాయి. ఒక నంబర్ ఉంటుంది, దాని కొలత పేరు పక్కన రాయాలి. ఆ పేరే ఈ పేరు, అదే మీటర్. కొలతలకి 2 ఉంటాయి. ఏంటవంటే, ఒకటి నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ఏం తెలియచేస్తుంది అనేది మనం పక్కన రాయాలి. దాని పేరే యూనిట్ అని ఇంగ్లీష్లో అంటారు, కొలత అని తెలుగులో అందాం. ఓకేనా? కాబట్టి దూరాలను కొలిచి రాసినప్పుడు ఆ నంబర్ల పక్కన నువ్వేం పెట్టాలి అంటే ఖచ్చితంగా మీటర్ అని ఉంటుంది. ప్రాథమిక ప్రామాణిక అని అంటారు. మీకు కొంచెం కష్టంగా ఏదన్నా పదం ఉంటే ప్రస్తుతానికి పక్కన పెట్టుకోండి. క్లాసులు ప్రమోట్ అయ్యే కొద్దీ మీ దగ్గరికి వచ్చేస్తాయి, ఇప్పుడు ఇష్టం లేకపోయినా. ఓకే, ఫస్ట్ పాయింట్ ఓవర్. దూరాలకు ప్రామాణిక కొలత ఏంటి? మీటర్. డోంట్ రైట్ సంజన. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు మస్ట్ హ్యావ్ టు లిజన్ టు మీ. ఎప్పుడు కూడా అదే ఫస్ట్ చేయాల్సింది. పిల్లలు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగపడక వివరింపకన్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి. మంచి మంచి మాటలు పద్యాల రూపంలో మనకు మన పెద్దవాళ్ళు ఇచ్చిపోయి ఉన్నారు. ఎవరేం చెప్పినా వినమన్నారు. ఒకవేళ నేను చెప్పేది నీకు ఇష్టం లేకున్నా కానీ నువ్వు వినాల్సిందే. అర్థమైందా? బీయింగ్ ఏ టీచర్,
నేను చెప్పింది వినడానికి నువ్వు వచ్చింది ఇక్కడికి. నేను చెప్పేటప్పుడు మీరు రాయటం, నేను రాసుకోండి అన్నప్పుడు మీరు మాట్లాడుకోవటం, అన్నీ రాంగ్ థింగ్స్. ఓకే, ఇట్స్ నాట్ గుడ్ బిహేవ్ ఇన్ క్లాస్ రూమ్. చూడండి ఎంత పిన్ డ్రాప్స్ నీట్గా వింటున్నారు. ఒకరిద్దరు చేసే పనులు బాగుండవు అన్నమాట. ఓకే, మళ్ళా పెన్ను పెడతా ఉండవు. ఏ మెంటల్ నీకా? ఓకేమ్మా. నెక్స్ట్ దూరాలను చూడండి జాగ్రత్త. దూరాలను, డిస్టెన్సెస్, దూరాలను ఒకటి పొడవు అని కొలుచుకుంటాం, వెడల్పు అని కొలుచుకుంటాం, ఎత్తు అని కొలుచుకుంటాం. ఓకే అమ్మా. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఈ రూము ఓకేనా. తర్వాత ఈ బోర్డు, జాగ్రత్తగా ఉండాలి. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా నేను. బోర్డు ఒకటి తీసుకున్నా, రెండవది గది ఒకటి తీసుకున్నా. ఇది వేరు, ఇది వేరు, జాగ్రత్తగా వినాలి. ఇది వేరు, ఇది వేరు. దీనికి 2 కొలతలే వస్తాయి, బట్ దీనికి 3 కొలతలు వస్తాయి. 2 కొలతలను ఏమంటారంటే 2D అంటారు, 3 కొలతలను ఏమంటారంటే 3D అంటారు. 3D, 3 డైమెన్షన్స్ అంటారు. పరిమాణము అంటే కొలత. 3 కొలతలు వస్తే 3D అంటారు. వీటిని మోడల్స్. ఈ రోజే మనకు జాదూయి పిటారా అని చెప్పి మనకు దండిగా పంపించారు కదా. ఓకే, దాంట్లో మ్యాథమెటిక్స్ మోడల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. మోడల్స్, షేప్ వేరమ్మా, మోడల్ వేరమ్మా. షేప్ అంటే ఆకారాన్ని చూపెడుతుంది, షేప్ అంటే కంప్లీట్ దాని యొక్క స్వరూపాన్ని చూపెట్టేసేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. వాట్ ఆర్ టూ డైమెన్షన్, 3 డైమెన్షన్. ఓకే, పొడవు, వెడల్పు, ఎత్తు. ఇప్పుడు ఈ బోర్డుకి ఇందులో ఎన్ని వస్తాయో చెప్పాలి నాకు. ఈ వీటిల్లో ఈ బోర్డుకి ఎన్ని వస్తాయి? 2 వస్తాయమ్మా. సార్ ఇంకా నోరు తెరవల తీక్షణ. సార్ కింద ఒకటి వచ్చది, పైన ఒకటి వచ్చది, ఆ పక్క ఒకటి వచ్చింది సార్, ఈ పక్క ఒకటి వచ్చింది సార్ అంటారు. అనవా 4 వస్తాయా? రాలా? డౌట్ రాలా? నువ్వు థామస్ అల్వా ఎడిషన్ అబ్బా నువ్వు. అమ్మ గుడ్లు కోడే ఎందుకు పొదగాలి, మనం ఎందుకు పొదకూడదు అని పోయి గంప తీసుకొచ్చినిందంట, ఆ గుడ్లన్నీ పగలగొట్టినాడు. నువ్వు కూడా అట్టాడు దానివే నువ్వు, అవునా కాదు? డిఫరెంట్ క్వశ్చనింగ్ రావాలి పిల్లలకి. గమ్ముగా కూర్చోకూడదు. సారేమి దెయ్యము భూతం కాదు. ఐఎమ్ ఏ ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్. మంచిగా చదివే పిల్లలకి టీచర్ ఎప్పుడు చాలా బాగా కనిపిస్తాడు. ఎవరైతే ఎదవలో దొంగలు ఉంటారో వాళ్ళు మాత్రమే దాంకుంటా ఉంటారు, సమాధానం చెప్పలేరు. ఓకే ఓకే, నేను ముందు చెప్పిన పద్ధతిలో ఉండేదానికి ట్రై చేయండి. ఓకే, దీనికి 2 కొలతలు వస్తాయి. ఒకటి పొడవు వస్తుంది, రెండోది వెడల్పు వస్తుంది. ఈ వెడల్పుని నిలబెట్టినప్పుడు ఎత్తు అని కూడా తీసుకుందాం. బట్ అవుట్ ఆఫ్ 3 మెజర్మెంట్స్ గెట్ ఓన్లీ 2 హియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఈ దూరాన్ని ఏమంటామంటే పొడవు అంటాం. సార్ నేను వెడల్పు అంటాను అని ఎవరన్నా అన్నారంటే దానికి కూడా చెప్తాను. ఎక్కువ ఉండేది పొడవు, ఇంకొకటి తక్కువ ఉంటే వెడల్పు. చెప్పండి, ఎక్కువ ఉండేది పొడవు, తక్కువ ఉండేది వెడల్పు. వెయిట్. నిలబెట్టినప్పుడు వెడల్పుని ఎత్తు అనండి, నిలబెట్టినప్పుడు ఏమనాలి? ఎత్తు అనాలి. ఇప్పుడు ఆ బీరువా నిలబెట్టున్నాం, ఎత్తు అనాలి. మరి సార్ మీరేమన్నారు? ఎక్కువ ఉండేటువంటి దానిని పొడవు అన్నారు. నిలబెట్టినప్పుడు పొడవు ఎత్తు అయిపోతుంది, ఎత్తు పొడవు అయిపోతుంది. అది మనము వితండవాదం చేసుకోకూడదు. దాని గురించి చెప్తాను. దానికి కొలతలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. 2 కాదు దానికి ఉండేది. దానికి కొలతలు 3 ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏం చెప్పాను? ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉండేటువంటి దానిని పొడవు అంటారు. మరి కింద ఎంత ఉందో పైన అంతే ఉంది. ఎగ్జాక్ట్ ఉంది. కింద ఎంత ఉందో పైన అంతే ఉంది. అప్పుడు దీనిని ఏమంటారంటే కింద ఉండేది పొడవే, పైన ఉండేది కూడా పొడవే. మరి దీన్ని ఏమంటారంటే ఈ బోర్డుని ఒక షేప్ అంటారు, ఒక ఆకారం. వాట్ టైప్ ఆఫ్ షేప్ ఇట్ ఈజ్ అంటే ఇట్ ఈజ్ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రం. 4 వైపుల 4 సైడ్లు ఉండేటువంటి ఆకారాన్ని ఏమంటామంటే చతురస్రం అంటాము. దాన్ని 2 పక్కల పట్టుకొని ఇట్లా లాగారంటే దీర్ఘ చతురస్రం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు కూర్చో ఉండే దగ్గర
కిందికి చూపెట్టు. మీరు కూర్చో ఉండే దగ్గర బాక్సులు ఉన్నాయి చూడండి ఒకసారి. అన్ని ఎట్ట కొలిచినా కూడా ప్రతి బాక్స్ ఒకే కొలతతో. ఎస్, 4 కొలతలు సమానంగా వస్తాయి. ప్లీజ్, 4 కొలతలు సమానంగా వస్తే దాన్ని ఏమంటారంటే, ఎస్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకే కొలత వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకే కొలత వస్తుంది, ఇక్కడ వరకు 4 వైపులా సమానంగా ఉంది. అందుకని చెప్పి ఈజ్ ఈక్వల్ టు పెట్టేస్తుంది. ఇది ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈజ్ ఈక్వల్ టు. ఎందుకని? ఏడెంత పొడవు ఉంటుందో 4 వైపులా ఒకే కొలత ఉంటే దానిని ఏమంటారంటే చతురస్రము అని అంటారు. ఇలాంటి ఆకారం. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే సాగదీస్తున్నాను. చూడండి, సాగదీసినప్పుడు అది ఏమైపోయిందంటే ఇప్పుడు మన బోర్డు మాదిరి వచ్చేసేసి. ఏం లేదు, దీర్ఘము అంటే సాగదీయటమేమమ్మ. ఆ ఆ ఈ ఈ సాగదీయటం దీర్ఘం అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 2 కొలతలు ఒక పొడవు ఉన్నాయి, ఒక మెజర్మెంట్ ఉంది, ఈ 2 ఒకలా ఉన్నాయి, అవునా కాదా? మరి దీన్ని ఏమంటారంటే దీక్ష అంటారు. దీక్ష, దీర్ఘ చతురస్రం అంటారు. ఇంగ్లీష్ రెక్టాంగిల్. ఓకేమా? ఓకేనా? మళ్ళీ చెప్తాను షేప్స్ క్లియర్గా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ ఆకారాలకు ఎన్ని కొలతలు ఉన్నాయంటే 2 కొలతలే అని చెప్పాలి మనం. సో 2 పొడవులను ఒక పొడవుగా తీసుకో, 2 ఎత్తులను లేదా వెడల్పను. యాక్చువల్గా కింద పెట్టి కొలిస్తే పొడవు వెడల్పు అంటారు. నిలబెట్టి కొలిచినప్పుడు కింద ఉండేది పొడవు అనుకో, పైకి ఉండేది ఎత్తు అనుకో. ఓకే, 2 కొలతలు వచ్చినాయి. దట్స్ వై ఇట్ ఈస్ 2D. 2D, క్యాపిటల్ డి అంటే డైమెన్షన్, పరిమాణం, కొలత. 2D కొలతలకు LBలను ఉపయోగిస్తాం. 3D కొలతలకు LBHను ఉపయోగిస్తాం. ఏంటి సార్ LBH మాకు చెప్పలేదంటే ఇక్కడ చెప్పలేదు. పొడవుని L అంటాం. లెంత్ లో ఉండేటువంటి ఫస్ట్ లెటర్ L. 1 రకం L పెట్టద్దు. మ్యాథమెటిక్స్ లో ఎప్పుడు కూడా స్మాల్ లెటర్సే వాడాలి వీటికి. ఓకే, L అంటే లెంత్, B అంటే బ్రెడ్త్ లో ఫస్ట్ లెటర్, అండ్ H అంటే హైట్. HIGHT హైట్. హైట్ లో ఫస్ట్ లెటర్ H, LENGDH లెంత్ లో ఫస్ట్ లెటర్ L, BREDW సంథింగ్ ఏదో బ్రెడ్త్ TH, బ్రెడ్త్ లో B. అర్థమైందా? లెంత్, బ్రెడ్త్, హైట్. సార్ ఈ 2 నిలబెట్టినప్పుడు ఈ 2 ఒకటైపోతాయమ్మా. పండబెట్టినప్పుడు L ఉంటుంది, B ఉంటుంది. ఓకే, సరే ఏంది సార్ పండబెట్టడం, నిలబెట్టడం? ఇప్పుడు ఈ గ్రౌండ్ కొలవాలి. చూడండి, మనం కూర్చోండే గ్రౌండ్ కొలవాలి. ఈ గోడ నుంచి ఆ గోడ వరకు ఎక్కువ ఉందా, ఈ గోడ నుంచి ఈ గోడ వరకు ఎక్కువ ఉందా? ఎస్, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఎక్కువ ఉంది. తూర్పు వైపు నుంచి పడమర వైపు ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మూల నుంచి ఆ మూల వరకు ఉండేదాన్ని ఏమంటారంటే పొడవు అంటారు, లెంత్ అని పిలవాలి. మరి ఈ పక్క నుంచి ఈ పక్క వరకు ఉండేటువంటిది తక్కువ ఉంది కాబట్టి బ్రెడ్త్, వెడల్పు అనాలి. బ్రెడ్త్ అనేది. ఓకేనా? సరే, మరి ఇప్పుడు కింద ఉండేటువంటి ఈ ప్లేస్ని కొలిచాము. మరి ఈ కింద నుంచి గోడకి పైకి కొలవద్దు. అప్పుడు దాన్ని ఏమంటారో చెప్పండి. ఈ పాయింట్ నుంచి ఇటు కొలిచారు, పొడవు వచ్చింది. ఈ పాయింట్ నుంచి ఇటు కొలిచారు, వెడల్పు వచ్చింది. మరి ఇదే పాయింట్ నుంచి పైకి కొలిస్తే ఏమొస్తుందమ్మా? హైట్ వస్తుంది. ఇప్పుడు మరి ఈ రూమ్ కి 3 కొలతలు వచ్చినాయా లేదా? ఏదైనా ఒక మూల తీసుకోండి, ఒక మూల కార్నర్ లో తీసుకున్నారంటే కింద 2 కొలతలు వస్తాయి, పైకి 1 కొలత ఉంటుంది. అప్పుడు ఇది 3D అయిపోతుంది. అప్పుడు ఇది ఏమైపోతుంది? 3D. ఇప్పుడు చూడండి, డస్టర్ చూడండి. ఎస్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటిది ఏంటిది? లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటిది ఏంటి? లెంత్. మరి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేది ఏంటి? తక్కువ ఉంది, బ్రెడ్త్. మరి ఇట్ట పైకి ఉండేది ఏంటి? సో ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇది 3D. 3D ఏంటంటే కంప్లీట్ గా తగులుతుంది మనకి, మొత్తం షేప్ అంతా ఉంటుంది 3D. పెట్టెలు, బాక్సులు, బీరువాలు. ఇప్పుడు ఈ బీరువా చూడండి, ఇక్కడ చూడండి ఈ బీరువా చూడండి. ఓకే, హైట్ ఎక్కువ కొలత ఏమొచ్చింది? ఇక్కడ హైట్ వచ్చింది. మరి పొడవు ఏంటి? ఇది పొడవు కింద ఉండేటువంటిది. మరి వెడల్పు ఏంటి? ఈ పక్క ఉండేటువంటిది. ఈ మూల చూడండి, ఈ మూల నుంచి ఇట్ట కొలత వచ్చింది, తర్వాత ఇట్ట కొలత వచ్చింది.
వచ్చినాయా లేదా? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కొలిస్తే ఒక కొలత వచ్చింది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కొలిస్తే ఒక కొలత వచ్చింది, మరి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కొలిస్తే ఒక కొలత వచ్చింది. ఎస్, 3D, 3 డైమెన్షన్ అంటారు. ఏంటి 3D అంటే? 3 కొలతలు ఉండేటువంటి దానిని 3 డైమెన్షన్ అంటారు. 3 డైమెన్షన్ ని మనం ఇలా పట్టుకోవచ్చు, ఇలా పట్టుకో. ఇప్పుడు ఇది 3Dనా కాదా చెప్పండి నాకు. ఇది 3D, ఇదేంటిది 3D. ఎవరి దగ్గర నా గాజు ఉంటే ఒకటి తీసి ఇచ్చేయండి ఫాస్ట్ గా. ఇది 3D. ఇదేంటి? గాజు, చేతికి వేసుకునే గాజు ఉంటే ఒకటి తీసి ఇచ్చేయండి. ఇది 3D. ఇదేంటిది 3D. చూడండి చుట్టూరు తాకుతుంది. బట్ ఇది 2D. వాట్ ఇట్ ఈస్? 2D. ఇది జస్ట్ చూడండి, మధ్యలో రంధ్రం ఉంది, దాని లోపలికి వెళ్ళలేవు నువ్వు. బట్ ఇది చూడు, నువ్వు చేయబెట్టేసుకుంటున్నావా లేదా? చేయబెట్టేసుకుంటున్నావా లేదా? సో ఇట్ ఈస్ 2D షేప్ అంటారు. దట్ ఈస్ 3D షేప్. 3D షేప్ కాదు, 3D మోడల్. స్కెచ్ ఇట్. ఓకేమ్మా, అర్థమైందా? కాబట్టి పొడవులు అంటే ఎక్కువ ఉండే కొలత, వెడల్పు అంటే తక్కువ ఉండే కొలత, ఎత్తు అంటే నిలబెట్టినప్పుడు వచ్చేటువంటి కొలత. మరి ఇప్పుడు ఏదైనా ఒక కార్నరే తీసుకోవాలి నువ్వు. సార్ నేను ఈ కార్నర్లో ఇట్లా పొడవు వచ్చింది, ఇట్లా వెడల్పు వచ్చింది, ఇట్లా ఎత్తు వచ్చింది, మళ్ళీ ఆడిపోతాను సార్, నాకు ఆడ 4 వచ్చినాయి, ఆడ 4 వచ్చినాయి, ఇడ అనకూడదు. ఏది చెప్తాను. వెరీ గుడ్. కడ్డీ. కడ్డీ, జెండా ఫోల్ ఎలా ఉంది? రౌండ్గా ఉంది. రౌండ్గా ఉంది అంటే ఏంటి? మీకు ఇంకొక ఎగ్జాంపుల్, కుళాయి పైపులు వస్తాయి, మోటార్ దగ్గర పైపులు వస్తాయి, తర్వాత ఇండ్లల్లో కూడా రేకులు వేసేదానికి పైపులు పెడతారు. వీటిని ఏమంటారు తెలుసా? సిలిండ్రికల్ షేప్. సిలిండర్ చూసారు కదా, గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుంటారు. సిలిండర్ ఎలా ఉంది? అది ఎస్, పొడవుగా ఉంటుంది. సిలిండ్రికల్ షేప్ అంటారు. ఏమంటారు దానిని? సిలిండ్రికల్. స్తూపాకారం అని తెలుగులో అంటారు. షేప్లన్నీ ఇప్పుడు మనకు కొన్ని మోడల్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి నేను చేసి అన్ని ఆకారాలు అందరూ తెలుసుకున్నారు. ఎస్, కంపల్సరీ. మనకు కొన్ని ఆకారాలు ఉంటాయమ్మా. చూడ, గోడ మీద కూడా ఉన్నాయి చూడండి. చతురస్రము, దీర్ఘ చతురస్రము, త్రిభుజము, వృత్తము. ఎస్, అవన్నీ ఉన్నాయి అక్కడ. బట్ బడికి వస్తాం కానీ గోడల మీద ఏమున్నాయి అనేది ఎప్పుడన్నా గమనించారమ్మా? కనీసం ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి గోడల మీద అంతా మన కోసం ఇంత ఇన్ఫర్మేషన్ రాయించుంటే చూసి నేర్చుకునేదానికి కదా ఉండేది, అవునా కాదా? బడికి వస్తాను ఇవన్నీ నేర్చుకుంటా కూర్చోవాలి పిల్లలు. ఓకేమ్మా, సరే. ఇప్పుడు పొడవు, వెడల్పు, ఎత్తు అని 3 రకాల కొలతలు దూరాలకు వస్తాయి. వాటిని సింపుల్గా ఇంగ్లీష్ అక్షరాలతో LBH అని చూపెడతాము. తర్వాత D అంటే డైమెన్షన్, 2D అంటే 2 కొలతలు ఉండే షేప్ అంటారు దానిని, 3D అంటే అది ఒక మోడల్, ఏదన్నా పూర్తి ఆకారం వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు విషయాలు వస్తున్నాయి. దూరాలను కొలిచి ఎంత ఉండేది నోట్ చేసేటప్పుడు మీరు ప్రధానంగా గుర్తించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే మిల్లీమీటర్, సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్. ఈ 4 మైండ్లో ఉండిపోవాలి. ఈ 4 మైండ్లో ఉండిపోవాలి. ఏంటి సార్? ఎస్, మరి పొడవులను కొలవటానికి చిన్నవైతే స్కేల్తో కొలుస్తారు, దానికంటే ఇంకొంచెం పెద్ద అయితే మీటర్ బద్ద అని ఉంటుంది, దాంతో కొలుస్తారు, స్టిక్ లాంటిది. దానికంటే పెద్దదైతే టైలర్ దగ్గర మెడలో వేసుకో ఉంటాడు, 1.5 మీటర్ ఉంటుంది. ఇంకా పెద్దదైతే రౌండ్ టేప్ వస్తుంది, పెద్ద వాళ్ళు వాడతారనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు స్కేల్ బొమ్మ నేను ఇక్కడ వేస్తున్నాను. మీరు స్కేల్ గమనించారంటే ఫస్ట్ ఇది 0 అమ్మా. ఇదేంటిది? 0. ఇక్కడ వరకు 1, ఇక్కడ వరకు 2, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 4. ఏంది సార్ 1, 2, 3 అంటే నంబర్లు కాదు. ఇప్పుడు నేను చెప్తా ఉండేది కొలతలు చెప్తున్నాను. ఈ 1 పక్కన ఒక కొలత రావాలి, ఈ 2 పక్కన ఒక కొలత రావాలి. కొలత పెట్టినప్పుడే అది మీనింగ్ఫుల్ అవుతుంది, ట్రూత్ఫుల్ అవుతుంది. ఓకే, సరే. ఈ గీత నుంచి ఈ గీత వరకు ఉండేటువంటి చిన్ని కొలతను ఏమంటారంటే మిల్లీమీటర్ అంటారు. వాట్ ఇట్ ఈస్? మిల్లీమీటర్. స్కేల్ మీద అతి చిన్న కొలత ఏంటి? మిల్లీమీటర్. వన్స్ అగైన్ మిల్లీమీటర్. ఏంది? చిన్ని కొలత. మన బడిలో ఎవడు చిన్నవాడు? సిద్ధు ఈజ్ ద స్మాలెస్ట్ బాయ్ ఇన్ అవర్ క్లాస్, ఇన్ అవర్ స్కూల్.
just like a small measurement on the scale is Millimeter. Okay, wait. 1 millimeter, 2 millimeter, 3 millimeter, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే ఇక్కడికి 10 millimeters వస్తాయమ్మా. చూసారా గీతలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి స్కేల్లో. 1 2 3 4 5 6 7 8 9 10th 10వ దాన్ని పెద్దదిగా గీసుకున్నాం. మళ్ళా 20వ దాన్ని పెద్దదిగా గీస్తాం, 30వ దాన్ని 40 50 60 70 80 90. ఎందుకన్నా అలా 90 80 అని? ప్రతిదీ ఒక 10. ఇది ఒక 10, ఇంకొక 10 20, ఇంకొక 10 30, ఇంకొక 10 40, ఇంకొక 10 50. ఓకే అర్థమవుతున్నాయా? ఫస్ట్ కొలత వచ్చేసిందా? ఏంటో అది మిల్లీమీటర్. చిన్ని కొలత, చిన్ని కొలత. కూర్చో. చిన్ని కొలత, చిన్న కొలతను ఏమంటారంటే మిల్లీమీటర్ అంటారు. సరే అమ్మా, 10 మిల్లీమీటర్లు అయిన తర్వాత దానికి ఒక పేరు పెట్టుకుందాం. 10 మిల్లీమీటర్లు అయిన తర్వాత ఒక చిన్న కట్ట కట్టేసేసి దానికి ఒక పేరు పెట్టేద్దాం. ఆ పేరు ఏంటంటే సెంటీమీటర్. ఏం పేరు? సెంటీమీటర్. మీటర్. మరి ప్రతిసారి ఇంత పెద్దది రాస్తే కష్టంగా ఉంటుందని మనం ఏం చేస్తామంటే సెమ్ మీ అని పెట్టేస్తాం. అంటే మేమేం అర్థం చేసుకోవాలి? సెమ్ అంటే సెంటి, మీ అంటే మీటర్. ఇంకా ప్రతిసారి అంతే. యాడ మీ కనపడితే మీటర్, యాడ సెమ్ కనపడితే సెంటీమీటర్. ఇన్ ఇంగ్లీష్ సో సిఎం చంద్రబాబు నాయుడు కాదు, స్కేల్లో ఉండేటువంటి సిఎం ఏంటి అంటే సెంటీమీటర్. ఓకేనా? సెంటీమీటర్. ఓకే, హౌ మెనీ మిల్లీమీటర్స్ ఈక్వల్ టు సెంటీమీటర్? చెప్పండి. హౌ మెనీ మిల్లీమీటర్స్ ఈక్వల్ టు సెంటీమీటర్? ఎన్ని మిల్లీమీటర్లు అయితే సెంటీమీటర్? ఎస్ 10 అమ్మా. ఇక్కడే చెప్పాను కదా. ఎస్ 10 స్మాలెస్ట్ మెజర్మెంట్స్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఏం దేవన ఎన్ని మిల్లీమీటర్లు అయితే సెంటీమీటర్ అని చెప్తాను ఇప్పుడు? 10. ఓకేనా? ఏమబ్బా అనీష్ మహాజీ, సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయి? 10 గణ. ఓకే, 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయి రా మౌనీష్? 10 మిల్లీమీటర్లు అయితే ఏమంటారు నిశాంత్? 10 మిల్లీమీటర్లను ఏమంటారు? ఓకే, 10 మిల్లీమీటర్లను ఏమంటారు? 10 మిల్లీమీటర్లను ఏమంటారు? ఓకే అమ్మా, డోంట్ వేస్ట్ టైం. సెంటీమీటర్ బాగా గుర్తుపెట్టుకోండి అంతా. మళ్ళీ 2 వచ్చేసినాయి కదా. 10 చిన్న కొలతలకి ఒక పేరు పెడదాం, దానిని సెంటీమీటర్. మరి 9 వరకే మిల్లీమీటర్ అనే పదం వాడాలి. 10 అయిన తర్వాత వాడకూడదు. ఎక్కడ వరకు మిల్లీమీటర్లు వాడాలి? 1 2 3 4 8 9 మిల్లీమీటర్లు అనాలే కానీ 10 మిల్లీమీటర్లు అనొద్దు. దానికి పేరు పెట్టాం మనం, ఇట్ ఈస్ సెంటీమీటర్స్. ఓకే అమ్మా, అయిపోయిందా? తర్వాత మీ దగ్గర ఉండేటువంటి చిన్న స్కేల్లో 15 మిల్లీమీటర్లు ఉంటాయి, పెద్ద స్కేల్లో 30 ఉంటాయి. ఎస్ ఇట్ ఈస్. ఓకే చూడండి, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కేల్ యూ హ్యావ్ సారీ. సో వాట్ ఇట్ ఈస్? స్మాలర్ one. So it has only 15 centimeters. It has 30 centimeters. దీంట్లో 30 సెంటీమీటర్లు ఉంటాయి, దీంట్లో 15 సెంటీమీటర్లు ఉంటాయి. మీరు నోట్బుక్లో చిన్న కొలతలు కొలుచుకునే దానికని చెప్పి వీటిని తయారు చేశారు. ఓకేనా? సరే, దీస్ ఆర్ కాల్డ్ స్కేల్స్. ఓకే, టేక్ ఇట్. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇక్కడ వరకు 1 సెంటీమీటర్, ఇక్కడ వరకు 2 సెంటీమీటర్లు, మొత్తం 30 ఉంటాయి. అయిపోయింది పైన గురించి. తర్వాత 2 అయిపోయినాయి. 3వ కొలత ఏంటంటే ఇలాంటి 100 సెంటీమీటర్లకు ఒక పేరు పెట్టేశారు. ఇలాంటి 100 సెంటీమీటర్లకు ఒక పేరు. వాట్ ఇట్ ఈస్? ఓకే, 100 సెంటీమీటర్లు మరి 100 అవుతానే దీనికి ఒక పేరు పెట్టేయాలి మనం. మరి ఎక్కడ వరకు అనొచ్చు మనం సెంటీమీటర్? 99 వరకు మాత్రమే సెంటీమీటర్లు అనండి. ఆఫ్టర్ దట్ డోంట్ కాల్ ఇట్ సెంటీమీటర్. 100 సెంటీమీటర్స్ అనొద్దు, ఎందుకంటే దానికి కూడా ఒక నామకరణం చేసేస్తా ఉన్నాం. కూర్చోండి. ఇట్ ఈస్ మీటర్. చెప్పండి ఇప్పుడు.
మీటర్ అంటే ఏంటి? 90 మీటర్ అంటే ఏంటి? 99 సెంటీమీటర్. తప్పు. ఎక్కడ వరకు అనొచ్చు అన్నానంటే 99 వరకు అనొచ్చు అన్నాను. మరి 100 సెంటీమీటర్లు అయితే మీటర్. ఒక మీటర్ అంటే ఏంటి? 100 సెంటీమీటర్లు. మరి నీ దగ్గర ఉండేటువంటి పెద్ద స్కేల్ 3 సార్లు కొలిచి మళ్ళా 10 సెంటీమీటర్లు తీసుకుంటే అప్పుడు 30 30 30 90 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్. ఓకే. చిన్న కొలత మిల్లీమీటర్, అలాంటి 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్ అంట, అలాంటి 100 సెంటీమీటర్లు 1 మీటర్. అయిపోయిందమ్మా? ఓకే. నెక్స్ట్ వన్. ఇలాంటి 1000 మీటర్లని కిలోమీటర్ అని పిలుస్తాం. ఈ కిలోమీటర్లని మీరు ఎక్కడ చూడొచ్చు అంటే బస్ ఎక్కిన తర్వాత, బైక్లు ఎక్కిన తర్వాత, కార్లు ఎక్కిన తర్వాత రోడ్డు వెంట పోతా ఉంటే రాళ్ళు వేసి ఉంటారు. రాళ్ళని వాటి మీద ఏం రాస్తుంటారంటే ఒక రాయి మీద 2 రాస్తాడు, ఒక రాయి మీద 4 రాస్తాడు, ఒక దాని దగ్గర 6 రాస్తాడు, ఒకటికి 8 రాస్తాడు, నెక్స్ట్ వచ్చే దాని దగ్గర 1 అంటే 1 కిలోమీటర్. 2 ఏంది సార్, 4 ఏంది సార్, 6 ఏంది సార్, 8 ఏంది సార్ అంటే 2 అంటే 200 మీటర్లు, 4 అంటే 400 మీటర్లు, 6 అంటే 600 మీటర్లు, 8 అంటే 800 మీటర్లు, ఆఫ్టర్ దట్ 1000 మీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. నెక్స్ట్ చిన్న రాళ్ళు ఉంటాయి, చిన్న రాళ్ళ మీద 2, 4, 6, 8 ఉంటాయి. పెద్ద రాళ్ళ మీద 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్, 50 కిలోమీటర్, 80 కిలోమీటర్. ఇలా మెజర్మెంట్స్ రోడ్డు వెంట నోట్ చేసి పెట్టుంటారు, గమనించాలి. ఎస్. ఓకేనా? అయిపోయినాయప్ప. నాకు ఇప్పుడు నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పాలి. చిన్న కొలత మిల్లీమీటర్, దానికంటే కొంచెం సెంటీమీటర్, దానికంటే మీటర్, దానికంటే పెద్ద కిలోమీటర్. enough. Just we have 4 measurements. Name of 4 measurements in distances measuring. ఓకేనా? దూరాలను కొలవటానికి, కొలిసి నంబర్ల దగ్గర రాయటానికి మనకు 4 పదాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి మిల్లీమీటర్, రెండోది సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్. మరి దీనికి ఒక 2 క్వశ్చన్లు తయారు చేసుకోకూడదు మనం? చిన్న కొలత ఏంటి? మిల్లీమీటర్. పెద్ద కొలత ఏంటి? కిలోమీటర్. ఓకే. స్కేల్ కుండే ఒకవైపే చెప్పా. చెక్క బొమ్మ వేసినప్పుడు ఒక పక్క బొమ్మ పడుతుంది, ఇంకొక పక్క రెండో వైపు కూడా ఉందా లేదా? ఉందా? ప్రతి పేపర్కి 2 వైపులు ఉంటాయా, ఉండవా? ఉంటాయి. అలాగే స్కేల్కి కూడా 2 కొలతలు ఉన్నాయి. పైన కొన్ని నంబర్లు ఇచ్చాడు, కింద 2 నంబర్లు ఇచ్చాడు. ఎస్. పైన ఉండే కొలతల గురించి మాత్రమే మాట్లాడే ఇప్పుడు. ఎస్. కింద ఉండే కొలతలు ఏంటో చూద్దాం. ఇది ఇంకొక సిస్టమ్ ఉందమ్మా. ఈ మిల్లీమీటర్, సెంటీమీటర్, కిలోమీటర్ ఇస్ ద వన్ సిస్టమ్. అనదర్ సిస్టమ్ ఈజ్, ఇంకొక సిస్టమ్ ఉంది, మీకు పెద్ద క్లాసుల్లో వస్తుంది. ఎంపీఎస్ పద్ధతి, సిజిఎస్ పద్ధతి, ఎఫ్పిఎస్ పద్ధతి, ఇలా రకరకాల రేట్స్ వస్తాయి. అవి మళ్ళీ మాట్లాడదాం కొద్ది. ఇప్పుడు మీకు ఇది ఏంటంటే కింద పక్క పెద్ద గీతలు ఉంటాయమ్మా. చూడండి, ఈడేమో చిన్న చిన్నవి ఉన్నాయి, ఇక్కడ చూడండి పెద్ద పెద్దవి ఉన్నాయి. సో దీన్ని ఏమంటారంటే అంగుళం. వాట్ ఇట్ ఈస్? అంగుళం. తెలుగులో అంగుళం అంటారు, ఇన్ ఇంగ్లీష్ ఇంచు. ఈ కొలతల్నే మన మేసన్ అంటే బేల్దార్ పని చేసేటువంటి వాళ్ళు ఎక్కువ వాడతారు. మాట్లాడు. టైలర్ ఏమో పైనుండే కొలతలు తీసుకుంటాడు. మరి గోడలు కొలిచేటువంటి వాళ్ళు, గోడలు పెట్టేటువంటి వాళ్ళు అడుగుల్లో కొలుచుకుంటారు. పైపులు అమ్మేవాళ్ళు కూడా అడుగుల్లోనే అమ్ముతారు. షాపుకు పోయినావంటే మీరు, అందుకనే నేను ఇంతకుముందు ఏమన్నాను, డైలీ లైఫ్ సిచ్యువేషన్ లో ఈ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇప్పుడు షాపుకు పోయి ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకోవాలబ్బా. నువ్వు పోయి పైపులు తెచ్చుకోవాలా లేదా? ఒక్కొక్క పైపు ఎంత పొడవు ఉంటుంది తెలుసా? ఎంత ఉంటుంది? 20 feet ఉంటుంది, 20 అడుగులు ఉంటుంది. సార్ నాకు సెంటీమీటర్లో కొలిచిమ్మంటే అంగడోళ్ళు ఇవ్వరు. ఎందుకంటే పైపులను కొలిచేది అడుగుల్లోనే. మనల్ని కూడా సెంటీమీటర్లో చెప్పరు, అడుగుల్లో చెప్తారు. అబ్బా ప్రభాస్ 6.5 అడుగుంటాడు, అబ్బా హీరో ఇంత ఎత్తున్నాడు తెలుసా, వాడు 6 అడుగుల కంటే ఎక్కువ ఉన్నాడు అంటారే తప్ప. సో నీకు సెంటీమీటర్లో ఏం చెప్పరు అనమాట. 170, 190, 180 ఇట్లా సెంటీమీటర్లో చెప్పరు. సరే, రెండవది ఏంటంటే స్కేల్ మీద, పెద్ద స్కేల్ మీద 12 ఇంచులు ఉన్నాయమ్మా. చూడండి నంబర్లు ఎన్ని ఉన్నాయో గమనించండి. చూడండి ఇక్కడ నోట్ చేశాను, 12 ఇంచెస్ ఉంటాయమ్మా కింద. పెద్ద స్కేల్ మీద ఎన్ని ఉంటాయి? 12 నంబర్స్ ఉంటాయి. ఈచ్ నంబర్ ఇండికేట్ 1 feet.
ఈచ్ నంబర్ ఇండికేట్ 1 ఫీట్. ప్రతి గీత, ప్రతి పెద్ద గీత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఈ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి కొలతలు ఏమంటారంటే ఇంచ్ అంటారు. ఈ కొలతల గురించి చెప్తా ఇప్పుడు. ఓకే, మరి స్కేల్ మీద 12 ఇంచులు ఉంటాయి. 12 ఇంచులకు ఒక పేరు పెట్టేయాలి. మళ్ళా మనం 12 ఇంచులకు ఒక పేరు పెట్టాలి. ఆ 12 ఇంచులు ఏమంటారంటే ఫూట్ అంటారు. 1 ఫూట్ అడుగు, ఒక అడుగు దూరం. పెద్దవాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించండి, ఇంట్లో ఏదైనా కొలతలు వేసేటప్పుడు మీ తాతోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఒక పుల్ల ఎంచుకుంటారు, ఇట పెడతారు దాన్ని. పెద్దవాళ్ళ బొట్టన వేళ్ళు 2 ఆనిచ్చి ఇట్టు అన్నారంటే ఈ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి దాన్ని దగ్గర 12 నుంచి వచ్చేస్తుంది. అలా కొలుచుకుంటారు. పొలాల్లో బొప్పాయి చెట్లు నాటేటప్పుడు, అరటి చెట్లు నాటేటప్పుడు వాళ్ళు ఏమి ఇలా చేయరు. ఇలా కొలుచుకునేది ఒక కట్టి, పొడవ కట్టి తీసుకునేది అవన్నీ వేసుకుంటా పొతా మాట్లాడు. ఓకే, కాబట్టి ఫస్ట్ చిన్న కొలత ఏంటి ఇక్కడ? ఇంచి. ఇంచి తర్వాత కొలత ఏంటి? ఫూట్. గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. మన పాదం అనుకోండి, అలా తీసుకోండి. అడుగు 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 తర్వాత పెద్ద కొలత ఏంటో తెలుసా? నెక్స్ట్ వచ్చేది యార్డ్. గజం. గజం యార్డ్. యార్డ్ తర్వాత వచ్చేటువంటిది ఇంకా మైల్ గా తీసేసుకోండి. ఈ 4 కొలతలు అక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఎక్కువ నీకు ఉపయోగపడేది ఏంటంటే ఇంచి, అడుగు. మన డైలీ లైఫ్ లో ఉపయోగపడేది ఇంచులు, అడుగులు. ఆఫ్టర్ దట్ గజాలు అంటారు. మైల్ అనేటివి ఇప్పుడు లేవమ్మా. ఒకప్పుడు చెప్పుకునేటువంటి వాళ్ళు పెద్ద కొలతలను కొలవాలి అంటే రోడ్డు కొలిచేదానికి ఒకప్పుడు మైల్స్ వాడేటువంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు 1 ఇంచుకి సంబంధించిన సమాచారం కూడా ఇచ్చేస్తా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంత పొడవు ఉంది కదా సార్, మరి దీనికి చిన్న కొలతలు లేవా అంటే ఉంటాయి, కానీ పేరు పెట్టారు. 8, కొంతమంది 16 భాగాలు చేసుకుని 16 దారాలు అంటారు. కొంతమంది 32 పీసులు చేసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. 1/2 ఇంచ్ అంటాడు. టైలర్ ఏం చేస్తాడు? ఇప్పుడు నా షర్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 29.5 ఇలా 29.5 అంటాడు అన్నమాట. ఓకేనా? అర్థమైందా? అలా 0.5 అంటే సగం అని తెలుసు కదా మీకు. ఫ్రాక్షన్స్ అయిపోయినాయి కదా. 2 భాగాలు చేస్తే వచ్చేటువంటి దానిని ఏమంటారు? సగము అంటారు. మరి దీనిని సగం చేద్దాం. అప్పుడు ఏంటి ఇక్కడ? ఇది సగం. ఇట్ ఈస్ ద హాఫ్. ఓకే, 1/2 ఇంచ్ అనండి. హాఫ్ను కూడా సగం చేయండి, 1/4 ఇంచ్ అనండి. ఓకేనా? సరే అమ్మా. తర్వాత ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటిది? చాలా ఇంపార్టెంట్. 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఓకేనా? తర్వాత 100 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. ఓకేనా? 1000 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఓకేనా? నెక్స్ట్ 12 ఇంచులు ఈజ్ ఈక్వల్ టు 1 ఫుట్. ఇప్పుడు చెప్పానా? తర్వాత అలాంటి 3 అడుగులు ఏమంటారు? 1 యార్డ్ అంటారు అంటున్నానా? మరి 5280 అడుగులను ఏమంటారంటే మైల్ అంటారు. ఇవి మొత్తం నేర్చేసేసుకోవాలి. మీరు ఎలా నేర్చుకుంటారో నాకు తెలియదు. మరి దీన్ని ఏమంటారంటే కన్వర్షన్ అంటారు. కన్వర్షన్ అంటారు. ఇక్కడ చూడండి, 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్ అంటున్నా. మరి 1 మిల్లీమీటర్ అంటే ఎంత? ఈ సెంటీమీటర్ని ఏం చేయాలంటే నువ్వు 10 భాగాలు చేయాలి. అందుకనే నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ డబుల్ ఇంప్లైస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పక్క ఎంత వాల్యూ ఉంటుందో దీనికి ఈ పక్క కూడా అంతే వాల్యూ ఉంటుంది. అర్థమవుతా ఉందా? ఓకే, కాబట్టి ఇప్పుడు చూడండి, 10 మిల్లీమీటర్లు ఈక్వల్ టు 1 సెంటీమీటర్. మరి 1 మిల్లీమీటర్ అంటే ఏం చేసినాను? ఇక్కడ ఉండేటువంటి 10ని ఏం చేసినాను? యువతలకు పంపించాను. ఈ 10 ఇక్కడ ఏం చేస్తా ఉంది? గుణకారం చేస్తా ఉంది. మరి యువతలకు వచ్చి ఏం చేస్తుంది? భాగాహారం చేస్తుంది. చేసిందా లేదా? ఇక్కడ ఈ పక్కేమో గుణకారం చేసింది. మరి యువతలకు వచ్చి భాగాహారం. మళ్ళా చెప్తున్నా, సెంటీమీటర్ని 10 భాగాలు చేస్తే వచ్చేటువంటి ఒక్కొక్క భాగాన్ని ఏమంటారంటే మిల్లీమీటర్ అంటారు. చాలా ఇంపార్టెంట్. దండిగా యాక్టివిటీస్ చేపిస్తా దీని మీద. కన్వర్షన్ మీద చాలా యాక్టివిటీస్ చేపిస్తాను. అప్పుడు నీకు మిల్లీమీటర్లలో నుంచి సెంటీమీటర్లకి ఎట్టెళ్ళాలి, సెంటీమీటర్లలో నుంచి మిల్లీమీటర్లు ఎన్ని వస్తాయి అనేది కనుక్కోవాలి. చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ అమ్మా ఇది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఓకే, ఆ నెక్స్ట్ 100 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. అవునా? మరి 1 సెంటీమీటర్ ఎంత? మీటర్ని 100 పీసులు చేసేసేయండి. మీటర్ని 100 భాగాలు చేస్తే వచ్చేటువంటిదే సెంటీమీటర్. మరి 1000 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. మరి 1 మీటర్ అంటే ఎంత?
1 మీటర్ అంటే ఎంత? 1 కిలోమీటర్ని 1000 ముక్కలు పొందండి, కట్ చేయండి. అప్పుడు వచ్చేటువంటి 1000 పీసులు వస్తాయి కదా, వాటిలో నుంచి ఒక పీసుని ఏమంటామంటే 1/1000వ భాగం. దేన్ని? కిలోమీటర్ని 1000 భాగాలు చేస్తే వచ్చేటువంటి ఒక్కొక్క భాగాన్ని ఏమని పిలుస్తామంటే మీటర్ అంటాం. సార్ ఎంత గట్టిగా అరిసేసి చెప్పినా ఇది రాదు మీకు. రాని దానికి ఎందుకు సార్ చెప్పడం అంటారా? ఇంటికి పోయి పలక తీసుకొని ఒక్కొక్క దాన్ని వచ్చిందనక రాయండి. 10 టైమ్స్ రాస్తారు, 2 టైమ్స్ రాస్తారు. లేదు చూసి నాకు వచ్చేసింది సార్ అంటారు, నాకు తెలియదు. ఓకే, మళ్ళా చెప్తున్నా. 1 మీటర్ అంటే ఏంటి? 1000 భాగాలు చేయాలి. దేన్ని? కిలోమీటర్ని 1000 భాగాలు చేస్తే వచ్చేటువంటి ఒక్క భాగాన్ని మీటర్ అంటారు. మీటర్ని 100 భాగాలు చేస్తే వచ్చేటువంటి దాన్ని సెంటీమీటర్ అంటారు. సెంటీమీటర్ని 10 భాగాలు చేస్తే వచ్చేటువంటి దాన్ని మిల్లీమీటర్ అంటారు. మళ్ళా చూడండి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 1 సున్నా ఉంది. 10 భాగాలు చేసాం, 100 భాగాలు చేసాం, 1000 భాగాలు చేసాం. కిలోమీటర్ని 1000 భాగాలు చేసావు, మీటర్ని 100 భాగాలు చేసావు, సెంటీమీటర్ని 10 భాగాలే చేసావు. ఇంపార్టెంట్, రాయండి. సైకిల్ దొక్కితే రాదు, ఈదలకు పెడతాం. టీవీ చూస్తే రాదు, ఇంటికి పోతేనే బ్యాగ్ పడేసేసి ఆడ పడేస్తే ఇవన్నీ రావు. మన దొరలో మన అన్నగారులు ఉన్నారు, 10th పోయారు, ఇంటర్మీడియట్కి పోయారు. బట్ ఈ కన్వర్జేషన్ గురించి మాట్లాడు రాదు. ఎందుకు? ఏదో పోతున్నాం వస్తున్నాం అంటున్నది. ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారంటే వస్తున్నాం. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిస్టెన్స్ మెజర్మెంట్స్. దూరాలను కొలవటానికి ఉండేటువంటి సమాచారం. ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇది వచ్చేసిందంటే దీని ఫాలోఅప్లో వచ్చేసేటువంటి బరువులను కొలవటం. ఆఫ్టర్ దట్ లిక్విడ్స్, ద్రవాలను కొలవటం, క్యాష్ కొలవటం ఈజీగా వచ్చేసేస్తాయి.